స్టెమోపిటీ అప్లై చేసిన వాళ్ళకి యాక్చువల్‌గా బయోమెట్రిక్స్ ఈమెయిల్స్ వస్తున్నాయి అది కదా! ఈ మధ్యన రీసెంట్‌గా. సో, నాకు ఇన్‌స్టాలో ఒక ఇద్దరు మెసేజ్ పెట్టారనమాట. ఒకళ్ళేంటంటే ఆర్ఎఫ్ఈ వచ్చింది. నాకు బయోమెట్రిక్స్ రాలేదని ఒకళ్ళు. బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ నేను 2, 3 న్యూస్‌లు కూడా దీని అంతే ఆ మెసేజ్‌లు వచ్చిన తర్వాత నేను కొంత సోషల్ మీడియాలో రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే బయోమెట్రిక్స్‌కి పంపించేటువంటి ఈమెయిల్స్ గానీ, లేకపోతే ఫిజికల్ మెయిల్స్, లెటర్స్ గానీ మిస్ అవుతున్నాయని కొంతమంది పెట్టారు. తర్వాత కొంతమంది రావట్లేదని చెప్పి పెట్టారు. జనరల్‌గా ఇన్‌స్టాలో కూడా షేర్ చేసుకుంటుంటారు కదా! ఇవాళ నిన్ననో ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చూసా. సో, స్టెమోపిటీ డినై అయిపోయిందంట. ఏంటి అంటే నువ్వు బయోమెట్రిక్స్‌కి అటెండ్ కాలేదు కాబట్టి రిజెక్ట్ చేశామని చెప్పి చెప్పారంట. మన బయోమెట్రిక్స్‌కి సంబంధించిన ఈమెయిల్ రాలేదని చెప్పేసి అతను పోస్ట్ పెట్టాడనమాట. సో, అసలు ఏం జరుగుతుంది దీని గురించి? బయోమెట్రిక్స్ ఎందుకు రావట్లేదు? నిజంగా రావట్లేదా? ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓపీటీ, స్టెమోపిటీ, ఈఏడీ ఎవరెవరైతే ఉన్నారో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అదే మొన్న డిసెంబర్ 2025 నుంచి వచ్చినటువంటి బయోమెట్రిక్స్ రూల్ అదైతే అందరికీ తెలిసిందే. ఇప్పుడు కంపల్సరీ వాళ్ళైతే బయోమెట్రిక్స్‌కి అయితే రమ్మంటున్నారు. ఓకే. బయోమెట్రిక్స్ మీకు ఎలా పంపిస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్సిఐఎస్ వాళ్ళు పోస్ట్‌లో పంపించొచ్చు. అంటే మీ ఫిజికల్ అడ్రస్‌కి పంపించొచ్చు లేదా యూఎస్సిఐఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఈ 2 రకాలుగా అయితే పంపిస్తారనమాట. అప్‌లోడ్ అయిన తర్వాత అంటే అది మన ఎలక్ట్రానిక్ కాపీ అప్‌లోడ్ అయిన తర్వాత మీ ఈమెయిల్స్‌కి అయితే వస్తదనమాట. సో, చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఏంటంటే జనరల్‌గా అడ్రస్‌లు మారుతూ ఉంటారనమాట. నాకు ఇవాళ ఎవరో పెట్టిన దాంట్లో కూడా నేను రీసెంట్‌గా అడ్రస్ చేంజ్ చేశా. బట్ నేను అప్డేట్ చేశా యూఎస్సిఐఎస్ వాళ్ళకి అనేసి. ఏఆర్11 ఫార్మ్ ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్‌గా అప్డేట్ చేశారా లేదా? ఎందుకంటే మీరు ఇల్లు మారే టైంకి వాళ్ళు పంపించింది మిస్ అయిందా లేదా? పోస్ట్ మిస్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా చూడొచ్చు, చూసి దాన్ని పక్కన పడేయొచ్చు. మీరు ఇంట్లో జాబులు చేయడానికని బయటకెళ్తా ఉంటారు. మీరు ఆఫీస్‌కెళ్లారనుకోండి ఇప్పుడు ఇంట్లో ఎవరైనా లెటర్ చూడకపోవచ్చు, లేకపోతే తీసుకోకపోవచ్చు. ఒక రకంగా అలాగ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒకటి. నెక్స్ట్ థింగ్ జనరల్‌గా డిజిటల్ కాపీ అనేది యూఎస్సిఐఎస్ అకౌంట్‌లో అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీరెళ్లి జస్ట్ 2, 3 రోజులకి ఒకసారి రిఫ్రెష్ చేసుకొని చెక్ చేసుకుంటా ఉండండి. తర్వాత మీకు ఎప్పుడైతే డిజిటల్ కాపీ అప్లోడ్ చేస్తారో ఈమెయిల్ వచ్చిందనుకోండి. ఆ ఈమెయిల్స్ చాలా వరకు స్పామ్‌లో వెళ్తున్నాయి అని చెప్పేసి నేను కొన్ని పోస్ట్‌లలో చదివా అనమాట. ఎందుకంటే ఇది ఒకటే కాదు. వీసా రివొకేషన్ ఈమెయిల్స్ కూడా చాలా మందికి స్పామ్‌లోకి వెళ్ళినాయంట.